హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా ఉదయం పూట లేవగానే అంగస్తంభనలు సరిగ్గా ఉండడం లేదని, ఇది దేనికైనా సంకేతమా అని చాలా మంది కూడా అడుగుతున్నారండి. సహజంగా చాలా మంది కూడా ఉదయం అంతా పని చేసిన తర్వాత రాత్రి పడుకున్నా కూడా అంగస్తంభన సరిగ్గా లేకపోయినప్పటికీ ఉదయం లేవగానే చాలా మందికి కూడా 5-6 ఈ ప్రాంతాల్లో హెవీగా అంగస్తంభాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో దీనికి కారణం ఏంటి అంటే బాడీకి రిలాక్సేషన్ జరుగుతుంది. అదే ఎందుకంటే మన రాత్రి వరకు చాలా రకాలైనటువంటి వర్క్స్ చేసి అలసిపోయి బాడీకి రెస్ట్ దొరికి తర్వాత పడుకునే వచ్చేసరికి ఏమవుతుందంటే కొంచెం మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే రతిలో పార్టిసిపేట్ చేయాలంటే ఈ రిలాక్సేషన్ అనేది అవసరం అన్నట్టు. కాబట్టి ఎప్పుడైతే మనం పడుకొని రెస్ట్ తీసుకొని మెలకు వచ్చే టైంలో ఏమవుతుందంటే అప్పుడు ఆ టైంలో మైండ్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి హార్మోన్స్ అనేటివి హెవీగా రిలీజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ టైంలో అంగస్తంభాలు కనుక జరుగుతూ ఉన్నాయంటే మీరు చాలా హెల్తీగా ఉన్నారు అని అర్థం. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని అర్థం. అందుకే చాలా మంది కూడా ఇలా రతిలో విఫలమయ్యే వాళ్ళకు ఉదయం పూట ప్రయత్నించండి, ఎక్కువ టైం చేయొచ్చు, ఎక్కువ హార్డ్నెస్ వస్తుందని కూడా మేము సజెస్ట్ చేస్తూ ఉంటాము. కొన్ని సందర్భాలలో మనం కొన్ని రకాలైన సమస్యలతో బాధపడుతున్నా, కొన్ని సమస్యలతో అంటే స్ట్రెస్, ఇలాంటి బయట వర్క్ ప్రెషర్స్, లేదంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఇలాంటితో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ నిద్ర పోయేదాకా కూడా మనకు చాలా రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి నైట్ టైంలో పార్టిసిపేట్ చేసేటప్పుడు చాలా మంది కూడా మధ్యలో మెత్తబడిపోవడం కానీ, లేదంటే మూమెంట్స్ రాకపోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఉదయం టైం అనేది బెస్ట్గా ఉంటుంది అలాంటి వారికి. కొన్ని సందర్భాల్లో ఉదయం పూట కూడా మీకు ఎరెక్షన్స్ రావడం లేదు అని అంటే కొన్ని సందర్భాల్లో మీకు చిన్న సమస్యలు వస్తున్నాయి అని దాని ఇండికేషన్గా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే మైండ్ ప్రశాంతత దొరికిన, బాడీ రిలాక్స్ అయినా కూడా మూమెంట్స్ రావడం లేదు అని అంటే కొంత ఇబ్బందులు మీరు స్ట్రగుల్ అవుతున్నారు ఈ హార్మోన్స్ పరంగా అని అర్థం చేసుకోవచ్చు. సో అంటే మనకు సమస్యలు స్టార్ట్ అవుతున్నాయని ఒక ఇండికేషన్ లాగా దాన్ని మనం ఫాలో అవ్వచ్చు. సో అప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే స్ట్రెస్ తగ్గించుకోవడం, వర్క్ ప్రెషర్ తగ్గించుకోవడం, ఏదైనా బయట ఇబ్బందులు ఉన్న ఆర్థికమైన సమస్యలు సాధ్యమైనంత వరకు తగ్గించుకునే ప్రయత్నాలు చేయడం, ఎక్కువగా ఒకదాని నుంచి ఒక ఆలోచనలు పెంచుకుంటూ వెళ్ళడం. కొంతమందికి నిద్ర కూడా సరిగ్గా పోరు ఇలాంటి ఆలోచనలు, స్ట్రెస్ పెరిగి ఎక్కువగా తీవ్రమైన అతి ఆలోచనలు అంటారు. సో ఇలా అతిగా ఆలోచించడం వల్ల కూడా ఈ సమస్యలు రావడం జరుగుతుంటుంది. అండ్ ఎక్కువగా రాత్రిపూట డ్రింక్ చేసి పడుకునే అలవాటు చాలా మందిలో ఉంటుంది. లేదా స్మోకింగ్ చేసుకొని పడుకోవడం, గుట్కాలు ఇలాంటివి తిని పడుకునే వాళ్ళు, నాన్ వెజ్ అధికంగా తీసుకొని ఎలాంటి వాకింగ్ అలాంటివి లేకుండా, ఎలాంటి డైటింగ్ ఫాలో కాకుండా పడుకునే వాళ్ళలో ఈ సమస్యలు అధికంగా వస్తాయి. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఏదైతే చెప్పానో అవన్నింటినీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయండి. ఉదయం లేవగానే వాకింగ్ చేయండి, రాత్రిపూట అన్నం తిన్నాక వాకింగ్ చేయండి. మంచి ఈజీ డైజెషన్ అయినటువంటి ఆహారాలు తీసుకున్నట్లయితే తిరిగి హార్మోన్స్ లెవెల్స్ అని పెంచుకోవచ్చు. హార్మోన్స్ లెవెల్స్ పెంచడానికి కూడా ఎన్నో రకాలైనటువంటి ఆహార నియమాల గురించి చాలా వీడియోస్ లో చెప్పడం జరిగింది. ఆయుర్వేద మెడిసిన్స్ కూడా చెప్పడం జరిగింది. అవి మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా ఉదయం పూట మంచి ఎరెక్షన్స్ పొందుతారు. ఎవరైనా సరే శీఘ్రస్ఖలన సమస్యతో కానీ, అంగస్తంభన సమస్యలతో కానీ చాలా రోజులుగా ఇబ్బంది పడుతుంటే ఒకసారి ఉదయం కూడా ప్రయత్నం చేసి చూడండి, చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. ఈ శీఘ్రస్ఖలనం వల్ల కూడా చాలా మంది ఏంటంటే ఏదో వర్క్ హడావిడిలో వచ్చేసి చాలా స్ట్రెస్ తోటి ఏదో కలవడం వల్ల కొంతమంది ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. అలాంటి వారికి ఉదయం పూట ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు. సో సర్వసాధారణంగా చాలా మందిలో కూడా నేను ఇలాగే సజెస్ట్ చేస్తుంటా, అలాగే చేయండి బాగుంటుంది అని చెప్తూనే ఉంటాము. ఒకవేళ ఉదయం కానీ, మధ్యాహ్నం, సాయంత్రం, ఉదయం కూడా లేవగానే, రాత్రి పడుకుంటే ఎప్పుడు కూడా అంగం సరిగ్గా స్తంభించడం లేదు, మధ్యలో మెత్తబడిపోతుంది అంటే తప్పకుండా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీరు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అని అర్థం. దీనికి సంబంధించి టెస్టోస్టిరాన్ టోటల్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ మనకు అన్ని ల్యాబ్లలో చేస్తున్న బ్లడ్ తీసుకొని చేస్తారు, ఏ ల్యాబ్లోనే చేయించుకోవచ్చు. అది కనుక మీకు తక్కువగా ఉన్నట్లయితే తప్పకుండా టెస్టోస్టిరాన్ ఇంప్రూవ్మెంట్కి మీరు ట్రీట్మెంట్ మెడిసిన్ తీసుకోవచ్చు. దానికి ఆయుర్వేదంలో కావచ్చు, అలోపతిలో అయితే పెద్దగా ఏముండవండి, వయాగ్రాలు తప్పించి. ఆయుర్వేదంలో ఎన్నో రకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయి, వాటిని రెగ్యులర్గా వాడుకోవచ్చు. మంచి డైట్ ఫాలో అయ్యి మంచి ఫుడ్ కనుక తీసుకొని పథ్యం చేసినట్లయితే తప్పకుండా హార్మోన్ లెవెల్స్ మనం పెంచుకోవచ్చు. తద్వారా మళ్ళీ మనకు రెగ్యులర్ ఎరెక్షన్స్ అవుతూ ఉంటాయి, ఉదయం కూడా అవుతూ ఉంటాయి. మనకు కావాల్సిన టైంలో కూడా మూమెంట్స్ వచ్చిన అంటే ఏదైనా కోరికలు కలిగిన ఫీలింగ్స్ వచ్చినా కూడా కొన్ని సందర్భాల్లో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఉదయం అనేది మనం ఫ్రీగా ఉన్నప్పుడు మూమెంట్స్ అనేవి ఎక్కువగా ఉండాలి, కనీస మూమెంట్స్ అన్నా ఉండాలి. అలా లేదు అంటే మీరు స్ట్రగుల్కి అవుతున్నారు లైంగికంగా అని అర్థం, అది ఇండికేషన్. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోండి, నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. ఇంకా ఏదైనా డౌట్స్ అనిపిస్తే, ఇంకా దీని మీద మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్పోతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో కొరియర్ ద్వారా కూడా పంపిస్తుంటాము. అండ్ హైదరాబాద్లో కూడా రీసెంట్గా బ్రాంచ్ స్టార్ట్ చేసాము, రెగ్యులర్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎవరైనా హైదరాబాద్లో కలవాలి అని కూడా ముందుగా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని హైదరాబాద్ కూడా కలిసి అక్కడ కూడా మెడిసిన్ పొందవచ్చు. ఎప్పుడు
ఎప్పుడు ఇలాంటి ఇండికేషన్స్ మనకు రాగానే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా స్టార్టింగ్ లోనే మంచి ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే మళ్ళీ సమస్యలు రాకుండా ఉంటాయి. జాగ్రత్తలు వహించడం కంపల్సరీ. ఓకే, అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.